ప్రొద్దుటూరులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి అని తహసీల్దార్ కార్యాలయం ధర్నా సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలంలో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా విభజించి వాటిని నిన్న శుక్రవారం రోజు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు కార్మికులందరూ ఆందోళన బాట పట్టారు. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ బతికి బట్ట కట్టలేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ప్రతి కార్మికులకు ప్రభుత్వంతో ముడిపడి పనిచేస్తున్న వారికి 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని చెబుతున్న వాటిని అమలు చేసే పరిస్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేవని అన్నారు. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ బడిదారులకు అనుకూలంగా పనిచేస్తుంది. 44గా ఉన్నటువంటి వాటిని రద్దు చేసి 4 కోట్లు తీసుకొస్తే నీ పరిస్థితి కూడా నీ ప్రభుత్వాన్ని కూడా శంకరగిరి మాన్యాలు పట్టించి నీ ప్రభుత్వాన్ని గోరి కడతారని చెప్పేసి ఇదే కార్మికులు మేము సీఐటీగా హెచ్చరించదలుచుకున్నాం. కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి బట్టకట్టిన సందర్భాలు లేవని చెప్పేసి కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. బీజేపీ ప్రభుత్వం పారా అంటే తందారా అనే వైపులో రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ముగ్గురు పార్లమెంట్లో ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకు తందారాన్ని ముందుగానే చేతులు ఎత్తుతా ఉన్నారు, అమలు చేయమని చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా వాళ్ళ క్యాబినెట్ తీర్మానంలో 12 గంటల పని చేయండి అని చెప్పేసి కార్మికుల పట్ల వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినాడు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. చంద్రబాబు నాయుడికి ఒకటే చెప్పదలుచుకున్నాం, గతంలో కార్మికులతో పెట్టుకొని ఏ విధంగా ఇంటికి పోయాడో ఈరోజు మళ్ళా కార్మికులు పని గంటలు పెంచుతున్నావు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నావు, బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని కూడా గోరి కడతారని చెప్పేసి కార్మికులే ఈ సీఐటీ హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము అడుగుతున్నది ఏది కాదు, గొంతమ్మ కొరకు అడగడం లేదు. సుప్రీంకోర్టు చెప్తా ఉంది, పౌష్టికాహారం తినాలంటే 26,000 వేతనాలు ఉంటే కానీ ఆ కుటుంబాలు బతకలేవని చెప్తుంది. ఆ రకంగా ఆలోచన చేయకుండా కార్మికులతో పెట్టి జాగ్రత్త చేయించుకుంటూ ఊడిగలు చేయించుకుంటూ ఈరోజు కార్మికులతో పని చేయించుకుంటూ ఉన్నాయి ప్రభుత్వాలు. కార్మికులు ప్రభుత్వాలకు మంచి పేరు వస్తూ ఉందంటే ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ పని చేస్తే కదా. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయండి. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు జీతాలు సాలవని మైకులు ఇరగొట్టి మీరు ఈరోజు జీతాలు పెంచుకుంటారు అంటే మీ కుటుంబాలు బతకలేకున్నాయా? మీ భార్య పిల్లలకు తిండికి గతి లేదా? ఓట్లేసి అధికారం కల్పించినటువంటి కార్మికులకు, పేదలకు వాళ్ళ మంచి చెడ్డలు పడుచుకోకుండా, వాళ్ళ వేతనాలు పడుచుకోకుండా మీ జీతాలు పెంచుకుంటారా? ఈరోజు ఎమ్మెల్యే జీతం ఎంత? 2,50,000. అలవెన్సులు, సెల్ ఫోన్కు లెక్క, కారుకు లెక్క. కారు కొనాలంటే పావుల వడ్డీకి ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు. ఇండ్లు ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరే కానీ కార్మికుల పక్షాన మాట్లాడడం లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రాబోయే రోజుల్లో మీరు కూడా కార్మికుల పక్షాన మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఇంట్లోకి పంపిస్తారని చెప్పేసి కార్మికులు చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికే చెప్తున్నాం, వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి. వామపక్ష ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు ఇల్లు ఇస్తా అంటే వద్దని చెప్పారు. మాకు కాదు కావాల్సింది, ముందు కార్మికులకు ఇవ్వండి. ఏ ఒక్క కార్మికుడు కానీ, ఏ ఒక్క పేదవాడు కానీ ఇల్లు లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి, తర్వాత మాకు మేము తీసుకుంటామని చెప్పే పద్ధతిలో తిరస్కరించిన ప్రభుత్వం ఏదంటే అది ఒక సిపిఎం తప్ప ఒక ప్రభుత్వం కాదని, ఎవరే కానీ ఒక పార్టీ కాదని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు బీజేపీ ఒలలో పడి పదోన్మాదానికి, అనువాదానికి అనుగుణంగా మీరు ముందుకు సాగదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో కుదరదని చెప్పేసి నేను జనసేన వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ముగ్గురిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని కేవలం మేము అడుగుతున్నది 26,000 రూపాయల వేతనాలు, ఉద్యోగ భద్రత. అందరూ కొన్ని ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పర్మిట్ చేయమని అడుగుతూ ఉంటాము. పర్మిట్ చేస్తే మీ ప్రభుత్వాలు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో చాలని వేతనాలతో పని చేసుకుంటున్నారు. మున్సిపల్ కార్మికులకు 12,000 రూపాయల వేతనాలు. ఏ రకంగా 12,000 రూపాయలు సరిపోతాయి? ఈరోజు నిత్యావసర వస్తువులు ఏ ఎత్తుకున్నా కూడా 100లో ఉన్నాయి. కూరగాయలు మార్కెట్కు పోతే సంచికి డబ్బులు తీసుకుపోయి జోబిలో కూరగాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి.